అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో సమస్యలపై చర్చించకుండా 6 గంటల పాటు క్యాబినెట్ మీటింగ్ సాగించి ప్రజా సమస్యలను విస్మరించి, ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, మేనిఫెస్టోలోని అంశాలను విస్మరించి 6 గంటల పాటు దేని మీద చర్చించారని ప్రశ్నిస్తున్నాం. క్యాబినెట్ మీటింగ్కు ముందు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి అంశాల మీద, ప్రజా సమస్యల మీద, ఇచ్చిన హామీల మీద చర్చించి పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తే, మరి క్యాబినెట్లో ఏ ఒక్క అంశాన్ని చర్చించకుండా మరోసారి ప్రజల్ని వంచింది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తవుతున్న సందర్భంగా వివిధ వర్గాలకు గతంలో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను ఏ ఒక్కటి పట్టించుకోకుండా విస్మరిస్తూ ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా ఎగవేసే ఆలోచనతోటి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ స్పష్టమవుతూ ఉన్నది. క్యాబినెట్ 6 గంటల పాటు క్యాబినెట్లో చర్చిస్తూ ఉంటే ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుందని, ఇచ్చిన హామీల మీద చర్చ జరుగుతుందని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుందని ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా ఏ ఒక్క అంశాన్ని కూడా ఎజెండాలో పెట్టకుండా, చర్చించకుండా కేవలం కాలయాపన చేసి ప్రజల్ని వంచిన సంగతి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఇది మరొకసారి ఎగవేతల ప్రభుత్వంగా ఇచ్చిన హామీలను ఎగవేసడానికి మాత్రమే ప్రభుత్వం కొనసాగుతున్నట్టుగా కనపడతా ఉంది. ఒకవైపు రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, యువతకి, విద్యార్థులకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజానీకాన్ని విస్మరించడమే కాదు, వంచన చేస్తున్నట్టుగా చాలా స్పష్టమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన హామీలకు క్యాబినెట్లో కార్యాచరణ పొందుపరుస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన వారందరికీ కూడా అడియాశలైనవి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ప్రతి నెల 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అదే మాదిరిగా 2,500 రూపాయలు ప్రతి మహిళకు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందిస్తామని చెప్పి, ఆడబిడ్డలకు వివాహానికి తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, అన్నదాతలకు రుణమాఫీ చేస్తామని, రైతు భరోసా అని, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని, పంటలకు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అని, అంబేద్కర్ అభయహస్తమని, చేయూత స్కీమ్ కింద పెన్షన్లు పెంపని, విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్య భరోసా కార్డు అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి అనేకమైనటువంటి ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎక్కడ కూడా చర్చ రాకుండా పూర్తిగా ఎగవేతల ప్రభుత్వం క్యాబినెట్లో ఇవేవి కూడా పట్టించుకోకుండా విస్మరించడం చాలా బాధాకరం. అంతేకాదు, 6 గంటలు చర్చించి ఏ ఒక్క వర్గ సమస్యలను పరిష్కారం చేయకుండా, పరిష్కరించే దిశగా ఆలోచన చేయకుండా, మరి 6 గంటల పాటు దేని మీద ఏ రకంగా వీటిని ఎగగొట్టాలని, ఏ రకంగా ఎగవేయాలని చెప్పి మాత్రమే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు, క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు నిన్న మంత్రులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నటువంటి సందర్భంగా ఉద్యోగస్తులకు 2 డిఏలు ఇస్తాం, అది కూడా ఒక డిఏ ఇప్పుడు ఇస్తాం, మరొక డిఏ 6 నెలలకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ నెలలో ఇంకొక డిఏ యాడ్ అవుతుంది, 6 డిఏలు. అంటే మీరు ఇచ్చే ఒక డిఏ మళ్ళీ 5 డిఏలు అట్లే పెండింగ్లో ఉంటాయి. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా 13,000 కోట్ల రూపాయలు బకాయిలను ప్రతి నెల 700 కోట్లు, అంటే 2 సంవత్సరాల పొడుగున మీరు 700 కోట్లు ఇచ్చినా మళ్ళీ 2 సంవత్సరాల్లో అక్యుములేట్ అయ్యేటువంటి మరి ఏరియాస్ని ఏ రకంగా పూర్తి చేస్తారో, కనీసం మీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా డిఏలన్నీ పూర్తిగా చేసి 6 నెలల లోపల రివైజ్డ్ పే స్కేల్ ఇస్తామని చెప్పినారు. మీరు పిఆర్సీ ఇవ్వలేదు, దాని గురించి ఆలోచన చేయలేదు, ఎక్కడ కూడా చర్చించినట్టుగా మీరు దాఖలాలు లేవు. డిఏలు కూడా ఒక్క డిఏ ఇస్తే జూన్ నెలలో ఇంకొక డిఏ యాడ్ అవుతున్న సందర్భంగా మళ్ళీ 5 డిఏలు యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయి.
మీరు ఏ రకంగా ఉద్యోగస్తులకు న్యాయం చేశారో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళందరూ కూడా వచ్చి కనీసం 3 డిఏలు ఇప్పుడు ఇచ్చి మిగిలింది 6 నెలల లోపల రివైజ్ పే స్కేల్తో పాటు ఇవ్వమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా మీరు పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు భరోసా స్కీము ఖరీఫ్ సీజన్ ఎగ్గొట్టి రబీ సీజన్లో కూడా కేవలం 4 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి మీరు ఇవ్వాల్సినటువంటి 9,120 కోట్ల రూపాయలు 9,120 కోట్ల రూపాయలు మొన్న ఖరీఫ్ సీజన్లో ఎగ్గొట్టారు. అంతేకాకుండా మొన్న రబీలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం 5,100 కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేశారు. మిగిలిన 4,020 కోట్లు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉంది. మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ వచ్చింది. గతంలో మీరు ఖరీఫ్ ఎగ్గొట్టినట్టుగా ఈసారి కూడా ఖరీఫ్ ఎగ్గొడతారని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. మీరు ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి మొన్న 4,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా ఈ ఖరీఫ్లో 9,120 కోట్ల రూపాయలు వెంటనే ఈ నెలాఖరు లోపల విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా మీరు మొన్న ఎగ్గొట్టినటువంటి ఖరీఫ్లో ఎగ్గొట్టినటువంటి 9,120 కోట్ల రూపాయలు అదే మాదిరిగా కనీసం ప్రతి నెల మీరు ఉద్యోగస్తులకు ఇస్తామన్నట్టుగానే మరి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే మీరు నెలకు 1,520 కోట్ల చొప్పున మీరు మళ్ళా డిసెంబర్ లోపల పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రకంగానైతే నెలకు 700 కోట్ల రూపాయలు ఇచ్చి ఎరియర్స్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారో అదే మాదిరిగా రైతులకు గత ఖరీఫ్లో మీరు ఇవ్వనటువంటి 9,120 కోట్ల రూపాయలు ప్రతి నెల 1,520 కోట్ల రూపాయల చొప్పున మీరు వెంటనే వారికి చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు బ్యాలెన్స్ ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయలు మిగిలిన రైతులకు మొన్న రబీలో ఇవ్వాల్సినటువంటి డబ్బు కానీ ఇప్పుడు ఖరీఫ్లో ఇవ్వాల్సినటువంటి 9 కోట్ల రూపాయలు కానీ వెంటనే మీరు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు కూలీల ఆత్మీయ భరోసా స్కీమ్ 15 లక్షల మందికి ఇస్తామని ఇప్పటి వరకు కేవలం మీరు ఇచ్చింది 83,887 మందికి మాత్రమే. 15 లక్షలకు మీరు 900 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు డిసెంబర్లో మంత్రి బట్టి విక్రమార్క గారు మరి ఆ రోజు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 50 కోట్లు మాత్రమే ఇచ్చారు. మీరు పూర్తిగా ఇవ్వాల్సినటువంటిది మరి మొన్నటి సీజన్కి ఇప్పుడు కలిపితే 1,800 కోట్ల రూపాయలు ఆత్మీయ భరోసా కింద పెండింగ్లో ఉన్నటువంటి 1,800 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మీరు రైతు కూలీలకు అనౌన్స్ చేసి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చి మోసం చేయడం ఇది దారుణం. వెంటనే కూలీలను కూడా మీరు మోసం చేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎవరు క్షమించరు. దయచేసి వారికి 1,800 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పేద మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద చేయూత పెన్షన్లు పెంపు పైన కేబినెట్ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోలేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కాంగ్రెస్ అభయస్థంలో 6 గ్యారెంటీల్లో పేద మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తామని, అదే మాదిరిగా నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, అదే మాదిరిగా 2,000 పెన్షన్ను 4,000 చేస్తామని ఏదైతే మీరు హామీ ఇచ్చారో, వికలాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తామని అయితే హామీ ఇచ్చారో ఎందుకోసం అని చెప్పి అమలు చేయడం లేదు. దాని మీద ఎందుకోసం అని చెప్పి నిన్న క్యాబినెట్లో చర్చించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గతంలో రేవంత్ రెడ్డి గారు దీనికి చట్టబద్ధ కల్పిస్తానని చెప్పి మొదటి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో ఎందుకు దీన్ని ఆమోదించి ఇంప్లిమెంట్ చేయడం లేదో మరి ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. నిరుద్యోగ భృతి స్కీమ్లో తెలంగాణలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగ యువత, మరి వారికి 1,400 కోట్ల రూపాయలు నెలకు 4,000 చొప్పున అవసరమవుతుంది. మరి 1,400 కోట్ల రూపాయలు గత 18 నెలల నుంచి లెక్కేస్తే 25,200 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు బకాయి పడ్డ సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 25,200 కోట్ల రూపాయలు ఎప్పటిలోగా చెల్లిస్తారో ప్రజలకు తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ మాదిరిగానైతే మీరు నెలకు 700 రూపాయలతోటి మరి
ఉద్యోగస్తులకు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారో అదే మాదిరిగా నిరుద్యోగ యువతకు కూడా ఈ 25,200 కోట్ల రూపాయలు నెలకు 1,400 చొప్పున రాబోయే 18 నెలల్లో చెల్లించి మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 25,200 కోట్లు కేవలం ఒక నిరుద్యోగ యువతకే మీరు బాకీ పడ్డారు. వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటే వృద్ధాప్య చేయూత కింద ప్రభుత్వం నెలకు 2,000 చొప్పున 44 లక్షల మంది పైగా పెన్షన్దారులకు నెలకు 900 కోట్లు ఇస్తుంది కదా. మరి దాన్ని 4,000 చేస్తామంటే కొత్త పెన్షన్ల గురించి కాదు, ఇంకా కొత్త పెన్షన్ల గురించి ఇప్పటివరకు మీరు మొదలే పెట్టలేదు. ఉన్న పెన్షన్ల గురించి కూడా ఈ 44 లక్షల మందికి మీరు పెన్షన్లు ఇవ్వాలంటే మీరు నెలకు 2,000ను 4,000 చేయాలంటే దాదాపుగా 16,200 కోట్ల రూపాయలు మీరు బకాయి పడ్డరు. మరి వృద్ధాప్య పెన్షన్ల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీ ప్రకారం 16,200 కోట్ల రూపాయలు మీరు బకాయి పడితే మీరు రాబోయే రోజుల్లో నెలకు 900 కోట్ల రూపాయల చొప్పున 18 నెలల పాటు మీరు ప్రతి నెల 900 చొప్పున ఇచ్చి మీరు ఇచ్చినటువంటి కనీసం ఆ బకాయిని పూర్తి చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మహాలక్ష్మి స్కీమ్ తెలంగాణ పేద మహిళలు 48 లక్షల మంది ఉంటారని అంచనా. వీరికి నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేయడానికి మహాలక్ష్మి పథకం కింద 1,200 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఈ స్కీమ్ జూలై నుంచి అమలు చేయాలి. మరి 18 నెలలు బకాయి పడ్డటువంటి సొమ్ము 1,200 కోట్లు ఇంటూ 18 నెలలు 21,600 కోట్ల రూపాయలు మీరు బకాయి పడ్డారు. 21,600 కోట్ల రూపాయలు ప్రతి నెల 1,200 కోట్ల చొప్పున మీరు వచ్చే 18 నెలల్లో చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నిరుద్యోగ భృతి 25,200 కోట్లు, మహాలక్ష్మి 21,600 కోట్లు, చేయూత 16,200 కోట్ల పథకాల కింద కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులకు, మహిళలకు, వృద్ధులకు మొత్తం 63,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మీరు ఇవి మళ్ళీ మీరు ఇదే నెలలో క్యాబినెట్ మీటింగ్ పెడుతున్నట్టుగా మాకు తెలిసింది. మరి కనీసం దాంట్లోనైనా ఈ 63,000 కోట్ల బకాయిని ఇన్స్టాల్మెంట్ నెలకు చొప్పున నెలకు నేను చెప్పినట్టుగా మేము ప్రతిపాదిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని నిరుద్యోగులకు, మహాలక్ష్మి కింద మహిళలకు, వృద్ధులకు మీరు వెంటనే ఆ బకాయిలు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు సన్న రకం వడ్ల విషయంలో 500 రూపాయలు ప్రతి క్వింటాల్కి ఇస్తామన్నటువంటి సొమ్ము కూడా మరి ఇప్పటి వరకు వారి అకౌంట్లలో వెయ్యలేదు. వెంటనే వెయ్యాలని, అది ఎగవేసే కార్యక్రమం చేస్తే ఊరుకునే సమస్య లేదని ఖచ్చితంగా మరి రైతులలో అనుమానాలు వస్తున్నాయి. వెంటనే సన్న బియ్యంతో పాటు దొడ్డు బియ్యము, మరి మీరు ఒప్పుకున్నట్టుగా 10 రకాల పంటలకు వెంటనే 500 బోనస్ని కూడా వెంటనే మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలకు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇచ్చిన హామీలు ఎవి నెరవేర్చకుండా, బకాయిలు చెల్లించకుండా మరి రైతులకు, విద్యార్థులకు, యువతకి, మహిళలకు, వృద్ధులకు, అన్ని వర్గాల ప్రజానీకానికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చక పూర్తిగా మోసం చేసిన సందర్భంగా ఈరోజు మీరు ఎన్నికలకు వెళ్తే నడుమిరగొడతారన్న భయంతో మీరు ఎన్నికలకు వెళ్ళే పరిస్థితులు లేక కాలయాపన చేస్తున్న మాట మాకు అర్థమవుతుంది. తక్షణమే పెంచిన రిజర్వేషన్ ప్రకారం బీసీలకు మీరు ఇస్తామన్న 42% రిజర్వేషన్ను పెంచి వెంటనే మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అప్పులు బారేడు, అభివృద్ధి అయితే గుండు సున్నా. ఏడాదిన్నరలో సాధించింది కేవలం బాకీలు మాత్రమే. ఏడాదిన్నర కాలం పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము 1,75,000 కోట్ల రూపాయలు బాకీ చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంటే రోజుకు 320 కోట్ల చొప్పున, గంటకు 13 కోట్ల రూపాయల చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి బాకీ తీసుకొస్తున్నది. గంటకు 13 కోట్లు, రోజుకు 320 కోట్ల చొప్పున ఈ ప్రభుత్వం బాకీ తీసుకొచ్చి కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని వంచిస్తున్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ వంటి స్కీములకు నిధులు సకాలంలో చెల్లించక మరి మేనేజ్మెంట్లు అందరూ విద్యార్థులు ఇబ్బంది పడుతూ మరి మేనేజ్మెంట్లు పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉంటే కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో వారికి మరి రీపేమెంట్ చేయాలని, మరి వారి
బకాయిను రిలీజ్ చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం. ఖచ్చితంగా వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ సకాలంలో చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకు 13,000 కోట్లతో పాటు చిన్న చిన్న మాజీ సర్పంచులు, చిన్న చిన్న గుత్తేదారులకు కేవలం మాజీ సర్పంచులకు 1,000 కోట్ల రూపాయలు, చిన్న సన్నకారు గుత్తేదారులకు కూడా 1,000 కోట్ల రూపాయలు బకాయి పడినటువంటి ప్రభుత్వం ఎప్పటి లోపల ఇవన్నీ కూడా చెల్లిస్తుందో మరి దాని మీద కూడా ఒక స్పష్టత మీ క్యాబినెట్ మీటింగ్లో తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు పథకాలు ఎత్తివేస్తూ మరోవైపు కొత్తగా పథకాలు తీసుకురాకుండా మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెచ్చినటువంటి అప్పులు మాత్రం లక్షల్లో 1,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు ఏ ఒక్క కొత్త సంక్షేమ కార్యక్రమం కానీ హామీలు కానీ నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్నమాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఇచ్చినటువంటి ఈ హామీలు నెరవేర్చిన పక్షంలో కాంగ్రెస్ 7.5 పాలనలో అన్ని వర్గాలను మోసం చేసి అన్ని వర్గాలను దగా చేసినటువంటి 420 హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న సందర్భంగా మీరు తమకు హక్కుగా రావాల్సినటువంటి బకాయిల కోసం ప్రభుత్వంతో అధికారులు సమరం చేసి సాధించుకొని కేవలం ఒకే డిఏ సాధించుకున్నారు. కానీ ప్రజా ఉద్యమం మొదలైతే ఒకవైపు ఉద్యోగస్తుల మాదిరిగానే ఎస్సీలకు ఇచ్చిన హామీలు కానీ, దళితులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు కానీ, బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రైతులకు, రైతు కూలీలకు, మహిళలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, అదే మాదిరిగా పేరెంట్స్కి, ఆటో డ్రైవర్స్కి, ఆర్టీసీ సిబ్బందికి, ఇలా అన్ని వర్గాల ప్రజలకి మీరు మోసం చేసిన విధంగా వారందరూ కూడా ఉద్యమ బాట పట్టినట్టయితే ప్రభుత్వం అప్పుడు దిగిరాక తప్పదు. ఖచ్చితంగా మీరు దీనిపై నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము ప్రజాబాట పట్టాల్సి వస్తుంది, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా మేము మెడలు వంచాల్సి వస్తుంది. వీరందరి పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాట బాట పడ్డక తప్పదేమో అని మరి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చక అందరినీ దగా చేస్తూ మోసం చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వస్తూ ఉన్నాయి. ప్రజలు రోడ్డెక్కిన రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని చెప్పేసి మరి రైతులు, రైతు కూలీలు, మహిళలు, నిరుద్యోగులు, యువత వీళ్ళందరూ కూడా రోడ్డెక్కే రోజు, ఆ రోజు ఉద్యమం బాట పట్టిన రోజు ఈ ప్రభుత్వం దిగిరాక తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 7.5 కాలంలో తెలంగాణ పరిస్థితి పెనం నుంచి పోయలబడ్డట్టుగా అయింది. ఖచ్చితంగా తెలంగాణలో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గాడి తప్పింది. ఏ రకంగా ఆలోచన చేసినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్వయంగా డిసెంబర్ 7వ తారీఖు రోజు 2023 డిసెంబర్ 7వ తారీఖు రోజు రేవంత్ రెడ్డి గారు మరి మొదటి సంతకం 6 గ్యారెంటీల పైన అభయహస్తం పైన ఫైలు పైన సంతకం చేసిండు. దాని మీద నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కానీ, గతంలో జరిగినటువంటి క్యాబినెట్లో కానీ ఎందుకు మరి ఆమోద ముద్ర వేసుకోలేకపోయింది, క్యాబినెట్ నిర్ణయంలో ఎందుకు దాన్ని జరపలేకపోయిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు గతంలో పీసీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ కుటుంబం మీద కానీ ఒక స్థాయిలో 1000 సంవత్సరాలు జైల్లో పెట్టినా తప్పు లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నరలో ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయిండు, ఎందుకోసం ఒక్క రోజున అరెస్ట్ చేయలేకపోయిండు? ఈరోజు కేసీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నది రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్తో ఆయన చేస్తున్నది డూప్ ఫైట్ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఖచ్చితంగా కేసీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని కేసులు పెట్టకుండా, వారి మీద విచారణ వేయకుండా, సిబిఐకి మీరు ఇవ్వకుండా, గతంలో సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావడం లేదో మరి ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 17 మంది క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మరో 33 మంది పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, 7గురికి జరిమానా విధించాలని చెప్పి మరి రికమెండ్ చేస్తే దాని మీద కూడా ఎందుకు చర్చించలేదు క్యాబినెట్లో, దాని మీద ఎందుకు ముందుకు వెళ్ళడం లేదో మరి తెలియజేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 7.5 అయింది, ఇంకా కనీసం సిబిఐ కూడా ఎందుకు ఇవ్వడం లేదో, మరి దేనికోసం కాలయాపన చేస్తున్నారో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ సర్కారు చేసినట్టుగానే అక్రమాలు, అవినీతిలో
మాత్రమే రేవంత్ ప్రభుత్వం పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప ఇంకా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజానీకం కోసం ఇచ్చిన హామీల కోసం ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద, హామీల మీద ఎందుకోసము మీరు స్పందిస్తలేదు, కేబినెట్లో ఎందుకు చర్చిస్తలేరో తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.